మామూలుగా సహస్ర చంపిన బాలుడు యాక్చువల్గా, అంటే మనం పేరు అఫీషియల్గా చెప్పొద్దు అన్నారు కానీ వెంకట్ అని చెప్తున్నారు అబ్బాయి పేరు. సరే ఏదేమైనా 10th క్లాస్ చదువుతున్న బాలుడు. ఎందుకంటే సహస్ర కూడా మైనరే, ఆమె పేరు అందరూ బయట పెట్టినప్పుడు హంతకుడు పేరు బయట పెడితే తప్పేంటి. సో ఆ అబ్బాయి ఇప్పుడు మేడ్చల్ల జోనైల్ హోమ్ లో ఉన్నాడు. స్పెషల్ హోమ్ ఫార్ బాయ్స్ అంటారు దాన్ని, దాంట్లో పెట్టారు. సో ఇప్పుడు ఒక వార్త వైరల్ ఏంటంటే ఈ అబ్బాయిని ఎస్సీ ఎస్టీ కింద, ఎందుకంటే ఈ చనిపోయిన అమ్మాయి ఎస్సీ వాళ్ళు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని స్పెషల్ యాక్ట్ అంటారు. ఈ స్పెషల్ యాక్ట్ కింద ఇతని మీద కేసు పెట్టారు. దీనివల్ల ఆ అబ్బాయి మైనర్ అయినా కూడా ఉరిశిక్ష తప్పదు అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవము అనేది ఇప్పుడు మన టాపిక్. నేను దీని మీద తరువుగా లాయర్లని అడిగాను. ఇంటర్నెట్ లో కూడా ఇలాంటి సిమిలర్ కేసులు గతంలో కూడా వచ్చాయి కాబట్టి, ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పాను, సంవత్సరానికి 971 హత్యలు జరుగుతున్నాయి, చిన్నపిల్లలు చేసే హత్యలు. అంటే 18 ఏళ్ల లోపల పిల్లలు చేసే హత్యలు సంవత్సరానికి 971 హత్యలు. తర్వాత కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇంకేదైనా యాక్సిడెంట్లు కావచ్చు, అలాగా ఒక 54 మంది చనిపోతున్నారు అనమాట పర్ ఇయర్. అది కాకుండా అటెంప్ట్ టు మర్డర్లు 1426 మంది అటెంప్ట్ టు మర్డర్లు జరుగుతున్నాయి. అట్లాగే పిల్లలు చేసే రేపులు, 18 ఏళ్ల లోపల చేసే రేపులు 1130 కేసులు ఉన్నాయి. కిడ్నాపింగ్లు 2353 ఉన్నాయి పిల్లలు చేసి. ఇది పిల్లల క్రైమ్. మామూలుగా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పిల్లల్ని క్రైమ్ చేసే పిల్లల్నేమో జువనైల్స్ అంటారు క్రిమినల్ కోర్టులలో. మిగతా సివిల్ కోర్టుల్లో వాళ్ళని మైనర్లుగా పిలుస్తారు కానీ జువనైల్ గా అక్కడ పిలవరు. జువనైల్ అంటే అర్థం క్రైమ్ లో ఉండే పిల్లలు అని అర్థం. దీంట్లో కూడా 2 కేటగిరీలు ఉంటాయి. అంటే జువనైల్ ఈ 18 ఏళ్ల లోపల పిల్లలను నేరం చేస్తే వాళ్ళకి సపరేట్ చట్టం ఉంది. దాన్ని జువనైల్ యాక్ట్ బ్రాకెట్ లో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ జువనైల్ యాక్ట్ 2015. అది ఎప్పటి నుంచో ఉంది. 1850 నుంచి అప్రెంటిస్ యాక్ట్ అని, రిఫార్మేటరీ స్కూల్ యాక్ట్ అని, మద్రాస్ చిల్డ్రన్ యాక్ట్ అని, జువనైల్ యాక్ట్ అని మనకి ఎవాల్వ్ అవుతా వచ్చి 2015లో జువనైల్ జస్టిస్ యాక్ట్ జేజే యాక్ట్ అనేది ఏర్పడింది. దాని తర్వాత ఈ చట్టానికి 2021లో ఒక సవరణ కూడా జరిగింది. మనకి ఈ చట్టము మనం ఎలా రూపొందించామంటే యుఎన్సిఆర్సి అని ఉంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ చిల్డ్రన్ అనేది 1982లో చిల్డ్రన్ రైట్స్ సంబంధించి ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ ఉందన్నమాట. దానిలో మనం కూడా సంతకం చేసాం. ఆ కన్వెన్షన్ లో దాని రూల్స్ ని బేస్ చేసుకొని మనం కూడా చట్టం చేసాం. ఈ చట్టం కింద పిల్లల్ని 2 రకాలుగా విభజిస్తారు. చిల్డ్రన్ ఇన్ నీడ్, అంటే క్రైమ్ వాళ్ళు చేసినప్పటికీ వాళ్ళు నీడ్ లో ఉన్నారని. రెండోది చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా, అంటే వీళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటది, వీళ్ళు క్రైమ్స్ ఎక్కువ చేస్తారు. ఇందులో 3 రకాల క్రైమ్స్: పెట్టి క్రైమ్స్, సీరియస్ క్రైమ్స్, హెయినస్ క్రైమ్స్. ఈ హెయినస్ క్రైమ్స్ అనేది చంపడము, రేప్ చేయడము, కిడ్నాపింగ్, అబ్డక్షను, ఇలాంటి వాటిని హెయినస్ క్రైమ్స్ అంటారు. మళ్ళీ దీంట్లో ఫిట్టింగ్ ఏంటంటే 16 నుంచి 18 ఏళ్ల లోపల, అంటే 16 సంవత్సరాలు దాటినాక 18 ఏళ్ల లోపల ఉన్న పిల్లలు నేరం చేసినప్పుడు జువనైల్ జస్టిస్ బోర్డు అంటారు. ఈ వీళ్ళకి కోర్టు బదులుగా జువనైల్ జస్టిస్ బోర్డు ఉంటుంది. ఈ జువనైల్ జస్టిస్ బోర్డులో వీళ్ళని ప్రవేశపెట్టినప్పుడు 16 ఏళ్ల పై నుండి 18 లోపల ఉన్న పిల్లలు హత్యలు కానీ రేపులు కానీ చేసినప్పుడు అక్కడ ఉన్న జోనల్ జస్టిస్ బోర్డు జడ్జి వీళ్ళని అడల్ట్ గా ట్రీట్ చేసి ట్రయల్ చేయండి అని చెప్పచ్చు. అప్పుడు వాడు అలర్ట్ గా ట్రీట్ చేసి వాళ్ళకి ఉరిశిక్ష కానీ లేకపోతే ఇంకా మరణశిక్ష యావజ్జీవ కానీ పడుతుంది. కానీ 16 ఏళ్ళ లోపల ఉంటే ఇది కుదరదు. జడ్జి కూడా అడల్ట్ లాగా ట్రీట్ చేయడానికి లేదు, వాళ్ళని కిడ్ గానే ట్రీట్ చేయాలి, జోనైల్ గానే ట్రీట్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే పనిష్మెంట్ ఉండదు, వాళ్ళకి డిస్పోజిషన్ అని అంటారు. దాన్ని పనిష్మెంట్ బదులు పదం వాడతారు. ఏంటంటే డిస్పోజిషన్ అంటే ఫైనల్ రిజల్ట్. వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఈ జోనల్ జస్టిస్ బోర్డు లక్ష్యం ఏంటంటే ఇటువంటి క్రైమ్ చేసిన పిల్లల్ని రిహాబిలిటేషన్ చేయడం, అంటే వాళ్ళని సైకలాజికల్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళని మానసికంగా మార్చడం, రిహాబిలిటేట్ చేయడం. రెండోది రిఫార్మేషన్ చేయడం, వాళ్ళ
బిహేవియర్ ప్యాటర్న్స్ లో మార్పు తీసుకురావడం. మూడోది రీఇంటగ్రేట్ చేయడం. ఈ 3 R'లు అన్నమాట. రిహాబిలిటేషన్, రిఫార్మేషన్, రీఇంటగ్రేషన్. ఈ 3 రకాలుగా వాళ్ళని మార్చి మళ్ళీ సమాజంలోకి వాళ్ళని తీసుకురావడం. తీసుకొచ్చినాక కూడా వాళ్ళని క్రిమినల్ రికార్డు గానీ ఏముండదు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు, వాళ్ళు చదువుకోవచ్చు. ఈ హత్య గాని ఇంకోటి గాని వాళ్ళకి అడ్డు రాదు. క్రైమ్ ఇప్పుడు నేను హత్య చేసి నేను జైలుకి వెళ్ళి వస్తే నాకు అది ఇంకా మచ్చలాగా రికార్డు ఉండిపోతుంది. ఎక్కడికి పోయినా ఉద్యోగం చేయాలన్నా కూడా నా రికార్డు ఉండిపోతుంది. వాళ్ళకి చెక్ చేస్తే నా రికార్డు వస్తుంది. వీళ్ళకి అది రాదనమాట, పిల్లలు కాబట్టి. ఇది మనకి చట్టం మామూలుగా అయితే. అయితే ఇప్పుడు వీళ్ళు SC ST పెట్టారు కాబట్టి